శాంతియుతం కోరుకోలేం కదా మేము మాత్రం వేరే చట్ట వ్యతిరేకమైన పనులు చేసేవాళ్ళం కాదు సార్. రేపు మార్నింగ్ వరకు పోయేదేమున్నది, ఇంకా ఆ చచ్చిపోయినట్లే చచ్చిపోయిండు. మార్నింగ్ గీజర్లు వేస్తారు ఉంటాడు, కలెక్టర్ గారు వస్తారు, ఏం చెప్తారో చేయనైనా. ఇక్కడైతే ఇంకొకరి మీద పోయి దాడి చేసే పరిస్థితి, భయానగర సూచన అయితే పరిస్థితి అయితే లేదు కదా సార్. మీకు కనబడతలేదా? మీకు అంచనా వేయగలుగుతారు ఇది అట్లాంటి పరిస్థితి ఉంటే మనం కూడా ఇందాక రానిస్తారా మీరు? ఇప్పుడు మీరు వచ్చారు మాట్లాడుతుర్రు, మాట్లాడినా మేము అడుగున్నాం నిల్చున్నాం సార్. మేము కోఆపరేట్ చేస్తలేము, మిమ్మల్ని అంటున్నాం. మేమేమన్నా మాట్లాడినాము సార్. కలెక్టర్ గారు వచ్చినా కలెక్టర్ గారి తరఫున చెప్పిన తప్ప నేను సార్ కలెక్టర్ గారు చెప్పడం వేరు, కలెక్టర్ గారి తరఫున చెప్పడం వేరు. నేను చెప్పి సార్ ఏమన్నా కలెక్టర్ గారు చెప్పడం వేరు. కలెక్టర్ గారు ఏం చెప్పారు సార్? ఏం చేయమన్నారు చెప్పండి. ఇప్పుడు మనకి అట్రాసిటీ దాని ప్రకారం మనకి ఏది వస్తే అది 100% ఇమీడియట్ గా మనం చేస్తానికి ప్లాన్ చేస్తాం. ఇక్కడనే ఆపిరంట. చెప్పండి, ఏం చెప్పండి. మీరు వెళ్ళండి, ఒకటి వెళ్ళి చెప్పండి. అక్కడ ఉన్న వాళ్ళకు మీరు చెప్తే తప్ప వాళ్ళు పంపలేరు. కలెక్టర్ గారికి పంపించేసేసి ఎఫ్ఐఆర్ స్టేజ్ మనం చార్జ్షీట్ స్టేజ్ లో 100% ఇప్పిస్తాం సార్. ఇది 8,25,000 వస్తుంది సార్ ఈ మర్డర్ కేసులో. అడిషనల్ బెనిఫిట్స్ కింద కనుక మనం హౌస్ ప్రొవైడ్ చేస్తానికి ఉంది సార్. అండ్ ఎంప్లాయ్మెంట్ కి మనం గవర్నమెంట్ కి ప్రపోజల్స్ పంపించేసి అది ఇప్పిస్తానికి ఒకటి లేదు సార్. మర్డర్ కేసులు దాంట్లో ఉంది, గ్యాంగ్ రేప్ మర్డర్ కేసు దాంట్లో ఉంది సార్, వేరే దాంట్లో లేదు సార్. అది జిఎంఎస్ నెంబర్ 13 ఉంది కదా దాని ప్రకారం. అండ్ అమ్మాయికి పెన్షన్ ప్రొవిజన్ మనం ఇప్పించచ్చు సార్. 5,000 పెన్షన్ ప్రొవిజన్ ఉంటుంది. అంటే జనరల్ వీడియో పెన్షన్ అయితేనే తక్కువ వస్తుంది కదా సార్. అవన్నీ ఉన్నాయి. అది మొత్తం నేను ఏసీబీ గారితో పెన్షన్ అంటే 5,000 రూపీస్ మనము ఇస్తానికి అవకాశం సార్. ఈ పెన్షన్ నమ్ముకుంటా